మహబూబాబాద్ జిల్లా మాకుల దేవాలయంలో ఆలయ పూజారులు బాహాబాహికి దిగారు. ఆలయంలో భక్తుల ముందే ఇద్దరు పూజారులు ఘర్షణకు దిగడంతో భక్తులు ఒకంత ఆందోళన చెందారు. మారమ్మ తల్లికి అభిషేకం విషయంలో పూజారులు ఘర్షణకు దిగారని భక్తులు చెబుతున్నారు. ఆలయంలో పూజారుల మధ్య గొడవ జరగడంపై లంబాడి హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావం మరో మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని చెప్పడంతో అక్రమంగా గర్భస్రావం నిర్వహించగా తీవ్ర రక్తస్రావానికి గురైన గర్భిణి శ్రావణి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో మళ్లీ అక్రమ లింగ నిర్ధారణ ముఠాల కార్యకలాపాలపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భాస్కర్ గౌడ్ అనే పిటిషన్ మేరకు ఆ పిటిషన్లో భాగంగా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీద ఎంక్వైరీ చేస్తున్నాం. మరొక 4 పేర్ల మీద ఇవ్వడం జరిగింది. ఆ 4 వాళ్ళ అత్త మరియు ఏదైతే ఉన్నటువంటి సావన్ ఆర్ఎంపీ మరియు వాళ్ళ వరంగల్లో మన హన్మకొండలో ఉన్నటువంటి ఒక ప్రవీణ్ అనే ఒక వ్యక్తి మీద కూడా ఇవ్వడం జరిగింది. అందులో పాటు ముఖ్యంగా మన దగ్గర జనగాంలో సంజయ్ నగర్లో చేసినటువంటి అనసూయ మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంక్వైరీ భాగంగా వాళ్ళ నడుస్తున్నది. దాని పూర్తి వివరాలు కూడా త్వరలో తెలియజేస్తారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.357 టీఎంసీలుగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.